హలో ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ మోడల్ బ్లౌజ్ డిజైన్లో మనము కట్ చేయడం మరి కుట్టడం చూద్దాము. మొదలుగా మనము బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నాను. ఒకసారి మీకు అన్ని కొలతలు అనేది చెప్తాను చూడండి. చెస్ట్ అంటే ఫుల్ రౌండ్ వచ్చిందన మనకి 34 ఇంచ్ ఉంటుంది. బ్లౌజ్ లెంత్ 14 ఇంచులు ఉంటుంది. అలాగే నెక్ విడత వచ్చిందన్న 238 ఉంటుంది. షోల్డర్ వచ్చిందన్న 3.25 ఇంచ్ ఉంటుంది. ఆర్మల్ డౌన్ 5 ముక్కలు ఉంటుంది. అలాగే ఆర్మల్ విడత వచ్చిందన్న 4 ఇంచులు ఉంటుంది. నెక్ విడత వచ్చిందన్న 3 ఇంచులు ఉంటుంది. దీని స్క్వేర్ టైప్లో ఫస్ట్ మార్క్ చేసుకునిందన్న మనం ఏమే డ్రాయింగ్ చేయాలన్నా ఫస్ట్ స్క్వేర్ మార్క్ చేసుకొని ఆ తర్వాత యూ షేప్లో మార్క్ చేసుకొని నేను అనేది కట్ చేస్తున్నాను. ఓకే, లైనింగ్ కట్ అయిన తర్వాత ఇప్పుడు బాడీ అంటే బ్లౌజ్ పీస్ తీసుకునిందన ఇప్పుడు లైనింగ్ మనం ఏం కట్ చేసినామో అదే లైనింగ్ ఉల్టాలో పెట్టిందన లైనింగ్ని ఫుల్ మొత్తం ఒక రౌండ్ స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఈ వేసే టైంలో వచ్చిందన మనము బాడీ అలాగే లైనింగ్ రెండు ఒకే మాదిరిగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే లైనింగ్ కానీ బాడీ కానీ రింకల్స్ అనేది రాకూడదు, ట్విస్ట్ అనేది కూడా రాకూడదు అనమాట. అలాగా చూసుకొని ఈ రౌండ్ స్టిచ్ అనేది మొత్తము కంప్లీట్ చేయండి. ఓకే, అయిన తర్వాత కిందకు అంతా చెక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి కదా బాడీ ఫ్యాబ్రిక్ అదನ್ನು మొత్తము కట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చి చూస్తుంటే వీడియో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుండా అలాగే పక్కలో ఉన్న బెల్ ఐకన్ను క్లిక్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి అంట చెప్తా వీడియోను కంటిన్యూ చేస్తున్నాను. ఆ తర్వాత అది అయిన తర్వాత పైపింగ్ 1.25 ఇంచు ఫ్యాబ్రిక్ విడ్త్ లెంత్ వచ్చిందన మనకి బ్లౌజ్కి ఎంత కావాలనో అంత తీసుకోండి, నెక్కి అలాగే బాటమ్కి. ఇప్పుడు వచ్చిందన పైపింగ్ థ్రెడ్ మధ్యలో పెట్టిందన దాన్ని సెంటర్లో పెట్టి ఆ పైపింగ్ థ్రెడ్ పక్కలో అనేది ఒక స్టిచ్ అనేది వేసుకోండి. ఇది ఫస్ట్ మనము పైపింగ్ రెడీ చేసుకునే విధానంలో ఫస్ట్. ఆ తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ నెక్ సైడ్ ఉండదు కదా, ఆ నెక్ వచ్చిందన మొత్తం ఒక 1/4 ఇంచ్ మార్జిన్ పెట్టిందన మొత్తం అనేది అటాచింగ్ అనేది చేద్దాము. ఇప్పుడు ఈ మార్జిన్ అటాచింగ్ చేసే టైంలో ఈ టర్నింగ్లో చూసుకోండి ఒకే మాదిరిగా మార్జిన్ అనేది మనం అటాచింగ్ చేయాలి. షేప్ కూడా అలాగే ఒకే మాదిరిగా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు బాటంలో పైపింగ్ పెట్టిందన అది కూడా అంతే, మనము 1/2 ఇంచ్ మార్జిన్, ఓకే 1/2 ఇంచ్ మార్జిన్లో మొత్తము బాటమ్ మొత్తము అటాచింగ్ అనేది చేసుకోవాలన్నమాట. అది అయిన తర్వాత లైనింగ్ ఫ్యాబ్రిక్ అంటే సపరేట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఒకటి తీసుకొని ఒక 2 ఇంచుల హైట్, ఓకే బ్లౌజ్ ఎంత లెంత్ ఉంటుందో అంత లెంత్ తీసుకొని అది ఇప్పుడు అటాచింగ్ చేసినాం కదా పైపింగ్, ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ వేసి ఆ తర్వాత దాన్ని టర్న్ చేసి ఇప్పుడు పెట్టినాం కదా మార్జిన్ అంతా ఈ కచ్చాలన్నీ దాని లోపల పెట్టేసి ఇది ఒక ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇదైన తర్వాత ఇప్పుడు మనమేమి పైపింగ్ పక్కలో స్టిచ్ చేసినామో అదే ఇప్పుడు బాడీ పైన ఒకే స్టిచ్ అనేది వేయాలన్నమాట. ఇప్పుడు వేసినప్పుడు ఈ పైపింగ్ చాలా నీట్గా అనేది తెలుస్తుంది మనకి. అది అయిన తర్వాత నెక్స్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్, ఓకే అది వచ్చిందని 1.25 ఇంచ్ విడతలో మనకి నెక్కి రౌండ్కి ఎంత కావాలో మొత్తం అంత కట్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడేమి మనం పైపింగ్ పక్కలో అటాచింగ్ అనేది చేసినాము పైపింగ్ అదే స్టిచ్ పైన ఈ రౌండ్ స్టిచ్ అనేది కూడా వేసుకోవాలన్నమాట. ఈ లైనింగ్ అటాచింగ్ అయిన తర్వాత మనం అంతా కట్ చేసి ఇప్పుడు ఈ టర్నింగ్ పాయింట్ అనేది ఉన్నది కదా ఇక్కడ మనము న్యాచెస్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్నప్పుడు అక్కడ టర్నింగ్ అనేది చాలా నీట్గా టర్న్ అవుతుంది. ఆ తర్వాత ఈ స్టిచ్ వచ్చిందన లైనింగ్ మాత్రం ఇన్సైడ్కి ఫోల్డ్ చేసిందన ఇప్పుడేం మన పైపింగ్ పక్కలో స్టిచ్ చేసినామో సేమ్ అలాగే ఇది వచ్చిందన లైనింగ్ పైన కూడా రాకూడదు, అలాగని చెప్పి పైపింగ్ పైన రాకూడదు, రెండింటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో ఈ స్టిచ్ అనేది చేయండి. ఇది అయిన తర్వాత మనము ఫోల్డింగ్ అంటే ఇన్సైడ్కి లోపలికి పక్కకి ఫోల్డింగ్ అనేది చేసి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇది మీరు కావాలంటే ఎమ్మింగ్ కావాలన్నా చేసుకోవచ్చును, అలాగే స్టిచ్చింగ్ కావాలన్నా చేసుకోవచ్చును అనమాట. మీకు ఏది సులభంగా రెడీ అవుతుందో అలాగా చేసుకోండి.
ఓకే, ఇది నెక్ బాటమ్ రెండు ఫినిష్ అయ్యింది. ఇప్పుడు డాట్ వచ్చిందన, ఇప్పుడు మనం బ్యాక్ ఉండే కదా, దానికి మధ్యకి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేసిందన డాట్ అనేది పడుతున్నాను. ఈ డాట్ వచ్చిందన విడితో ఒక హాఫ్ అన్ ఇంచ్, లెంత్ వచ్చిందన ఒక 3 ఇంచుల మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఇది ఇప్పుడు ఒక పేపర్ తీసుకునిందన దాన్ని ఫోల్డింగ్ చేసి, అంటే దీన్ని స్క్వేర్ టైప్లో కట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇలాగ చూసిందన మనకి మనం ఏం డిజైన్ రెడీ చేయాలనుకుంటామో ఆ ఒక్క డిజైన్కి ప్యాటర్న్ ఒకటి రెడీ అయిందని చూసుకొని మనం ఇలాగ మార్క్ చేసుకున్నామంటే ఓకే, ఈ ప్యాటర్న్ ఇంకా కొంచెం ట్రిమ్ చేయాలన్నమాట. ఇలాగ మార్క్ చేసుకొని ట్రిమ్ చేసుకుంటామంటే మనకి ఎంత మట్టుకొనికి మనం ప్యాచ్ రెడీ చేసుకోవాలనేది మనకి అర్థమవుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు 2 ప్యాచ్లకి నీట్గా అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చిందన్న, నేను పేపర్ క్యాన్వాస్ తీసుకొని టోటల్ 3 పీసులు మార్క్ చేసుకుంటాను. 1, 2, 3 పీసులు కాల్చి పడుతుంది. ఆ 3 పీసులు ఒకే కింద నేను మార్క్ అనేది చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూడండి, ఈ 3 పీసులు మార్క్ అయిన తర్వాత సేమ్ అలాగే కట్ చేసేయాలి. ఇప్పుడేం మనం మార్క్ చేసినామో ఆ మార్క్ పైనే కట్ చేసుకొని ఈ 3 పీసులు తీసుకోవాలన్నమాట. ఇది కట్ అయిన తర్వాత ఇప్పుడు బాడీ అలాగే లైనింగ్ రెండును. ఓకే, బాడీ వచ్చిందని ట్రాన్స్ఫర్ అంటే లోపల ఉన్న క్యాన్వాస్ కనబడిస్తుంది కాబట్టి వైట్ కలర్, అందుకే నేను లైనింగ్ కూడా యూజ్ చేస్తున్నాను. మీకేమన్నా అలాగా వైట్ కలర్ టాప్ సైడ్ కనబడకుండా ఉంటే మీరు ఒక పీస్ యూజ్ చేసినా కూడా చాలన్నమాట. ఇప్పుడు పేపర్ క్యాన్వాస్ ఫోల్డ్ కాకుండా ఓన్లీ బాడీ అండ్ లైనింగ్ రెండు ఒకే కింద ఫోల్డింగ్ అయ్యేలాగా చూసుకోండి అనమాట. అప్పుడేమవుతుందంటే మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో ఆ స్క్వేర్ అనేది చాలా నీట్గా రావాలన్నమాట. ఓకే, ఓన్లీ పేపర్ క్యాన్వాస్ ఫోల్డ్ కాకూడదు, బాడీ మాత్రం ఫోల్డ్ కావాలి. అలాగే ఈ 3 పీసులు అనేది రెడీ చేసుకునేయండి. ఓకే, ఈ 3 పీసులు రెడీ అయిన తర్వాత ఇప్పుడు బాడీ తీసుకునేదన్నా ఆ బాడీలో సెంటర్ మార్క్, ఓకే, సెంటర్ మార్క్ని నీట్గా ఇంకొక మొత్తం టాప్ సైడ్ ఇంకా బాటమ్ సైడ్ దాకా ఇలాగ మార్క్ చేసుకొని ఆ తర్వాత ఈ పీస్ ఇప్పుడు ఏం రెడీ చేసుకున్నామో ప్యాచ్ పెట్టిందన ఒక పైన సైడ్ని ఒక 1/4 ఇంచ్ గ్యాప్ మిడిల్ వరకు కరెక్ట్గా చూసుకునేదన ఈ గ్యాప్ అనేది అటాచింగ్ అనేది చేసేయండి. ఓకే, ఇది అటాచింగ్ అయిన తర్వాత నెక్స్ట్ పీస్ అంటే రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి సేమ్ ఇలాంటి పీసే వస్తుంది అనమాట. అది కూడా అటాచింగ్ అనేది చేసేయండి. అంటే ఇంతవరకు ముందు ఏం స్టిచ్ చేసినామో ఈ ప్యాచ్కి సేమ్ ఆ స్టిచ్ పైన ఈ స్టిచ్ అనేది కూడా రావాలన్నమాట. ఓకే, 2 స్టిచ్లు కనబడిస్తే ఎక్కడ బాగుండలేదు, స్టిచ్ పైన స్టిచ్ ఉంటే మనకి ఒకే స్టిచ్ మాదిరిగా తెలుస్తుంది అనమాట. ఓకే, ఇది ఫినిషింగ్ అయిన తర్వాత మా ఎక్స్ట్రా థ్రెడ్స్ అంతా ఉన్నాయి కదా, ఆ దారాలన్నీ ఎక్స్ట్రా కట్ చేసి చూడండి బ్లౌజు మీకు లాస్ట్కి ఇలాగా రెడీ అయిందనమాట. సింపుల్ ప్లాచ్ వర్క్ బ్లౌజ్ డిజైన్ ఇది. ఓకే, మీకు ఇంకా రాబోతున్న వీడియోలో మరిన్ని ప్యాచ్ వర్క్ డిజైన్లన్నీ మీకు రెడీ చేసి పెడతాను. ఫ్రెండ్స్, మీకు ఈ డిజైన్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ ముఖాంతరంగా తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఏమన్నా మీకు ఇష్టమైతే ఒక లైక్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఇలాగ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటే ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.